హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇది సండే రోజు అనమాట. అండ్ ఫైనల్లీ మన ఇంటికి అయితే వచ్చేసాను. నైట్ అనమాట, ఆల్మోస్ట్ టైం కూడా 7 అలా అయితే అయిపోయింది. సో వచ్చేసాము. అక్కడ 5:45 అలా స్టార్ట్ అయ్యాము. వచ్చేసరికి 7 అలా అయిపోయింది అనమాట. సో అది అక్కడ పెద్దగా వ్లాగ్స్ లాంటివి అయితే మీ షూట్ చేయలేదు, ఎందుకంటే నేను 1 డే కోసమే వెళ్ళాను కదా. మార్నింగ్ వచ్చి నైట్కి రిటర్న్ అయిపోదాం అన్నట్లుగా ఇంకా ట్రైపాడ్ అది ఏమి తీసుకెళ్లేదు. అండ్ 2-3 డేస్కి అయితే నేను తీసుకెళ్ళను అనమాట. నాకు దగ్గర ఒక్క ట్రైపాడే ఉంది అండ్ ఒక సెల్ఫీ స్టిక్ ఉంది. అది తీసుకెళ్ళానులే కానీ సెల్ఫీ స్టిక్, బట్ అది లాంగ్ వీడియోస్ లాంటివి షూట్ చేయడానికి అంత బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇంకా అందుకే నేను అక్కడ వ్లాగ్స్ లాంటివి అండ్ వచ్చేది కూడా జస్ట్ ఒక చిన్న షార్ట్ అయితే షూట్ చేశాను. అది ఇంకా అప్లోడ్ చేయలేదు, చేస్తాను. అండ్ ఇంకా రాగానే ఫస్ట్ కిచెన్ లోకి అయితే వచ్చేసాను అనమాట. వెళ్ళేప్పుడు గిన్నెలన్నీ కూడా అలానే ఉండిపోయాయి. ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి పునుగులు చేశాను, షార్ట్ వీడియో పెట్టాను కదా. అయితే నేను ఇంకా సాయంత్రానికి ఎటు వచ్చేస్తాం కదా అని చెప్పేసేసి అప్పటికి ఇంకా టిఫిన్ చేసేసి, టైం మళ్ళీ లేట్ అయిపోతుంది, ఉన్నట్లుండదు ఏముండదు అని చెప్పి టిఫిన్ చేసేసి ఇంకా సాయంత్రం వస్తాం కదా అప్పుడు కడుక్కోవచ్చులే అని గిన్నెలు అంతే పెట్టేశాను అనమాట. ఇంకా ఆయిల్ కూడా ప్యాన్ లోనే ఉంచేసాను, వేడిగా ఉంది, మళ్ళీ డబ్బాలో పోస్తే వేడిది పొయ్యకూడదు కదా ప్లాస్టిక్ దానిలో అని చెప్పేసి ఇంకా అలానే ఉంచేసి దానిపైన మూత పెట్టేసి సాయంత్రం వచ్చి నాకు చూడొచ్చులే అన్నట్లు ఇంకా ఆ రోజు హడావిడిగా వెళ్ళిపోయాం అనమాట. అంటే మళ్ళీ అప్పటికే 10:30కో 11కో ఏమో స్టార్ట్ అయ్యాం, కరెక్ట్ గుర్తులేదు. కానీ ఇంకా గిన్నెలు ఇవన్నీ కడిగే వరకు ఇంకా లేట్ అయిపోతుంది, ఉన్నట్లు ఉండదు ఏముండదు అని చెప్పి ఇంకా అలా వెళ్ళిపోయాను. ఇంకా ఫస్ట్ రాగానే అదే చూసుకున్నాను అనమాట. నేను గిన్నెలు ఉన్నాయి, ఏమన్నా స్మెల్ వచ్చేస్తుందా ఏమో అని చెప్పేసేసి వచ్చి చూస్తే గిన్నెలు అయితే ఉన్నాయి. నిన్న మా వారితో ఒక మాట అన్నాను, అంటే గిన్నెలు అన్నీ అంతే పెట్టేసి వచ్చాను నేను, అంటే పెద్దగా లేవులేండి, ఆ రోజు బ్రేక్ఫాస్ట్ చేసిన మాత్రమే ప్లేట్స్ అవి ఉన్నాయి, బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేసాను కదా, గిన్నెలన్నీ అంతే ఉన్నాయి షింక్ లో, ఒకసారి కొంచెం వాటి సంగతి చూడవు అంటే కడగవా అని చెప్పి అడిగాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కడుగుతారని, ఇంకా కడిగారు అనమాట. నేనైతే అనుకోలేదు, ఎందుకంటే రోజు చూస్తూ ఉంటాం కదా, పెద్దగా చెయ్యరు అనమాట. ఏదో ఇక ఒక 3-4 సార్లు అడిగితే గానీ అప్పుడు పెద్దగా నేను కూడా ఏం అడగను, ఇక తన పనులు తనకుంటాయిలే అని చెప్పేసేసి మోస్ట్లీ చేసుకుంటాను. కానీ అంతగా అయితే ఏమీ హెల్ప్ చేయరు అనమాట. అంటే అడగను నేను కూడా, మామూలుగా ఏదన్నా కాఫీ కలుపురాడము, లేదంటే టీ గ్రీన్ టీ పెట్టమనడం, అది కూడా ఒకటి చెప్తే ఇంకొకటి ఎక్కడ చేస్తారా, మళ్ళీ నాకు అది పని అవుతుంది అని చెప్పేసి నేను కూడా పెద్దగా చెప్పను. మొన్నలని గ్రీన్ టీ పెట్టుకోమంటే డికాషన్ పెట్టుకొచ్చారు, అలా చేస్తారు, ఒకటి చేయబోయి ఇంకొకటి, ఇంకా మళ్ళీ నాకే పని అవుతుంది తిరిగి అని చెప్పేసి చెప్పను. అలా ఇంకా పెద్దగా అలవాటు లేదు కాబట్టి ఇంకా నేను అన్నాను కానీ బట్ కడుగుతారని అనుకోలేదు. అందుకే స్మెల్ వచ్చేస్తుందేమో అని చెప్పి రాగానే ఫస్ట్ వచ్చి చూస్తే కడిగేసి ఉన్నాయి అనమాట. నాకు అప్పటికి కూడా డౌటే తను కడిగారా లేదా అని. ఇందులోనూ ఇంకొకటి ఏంటంటే నేను పేర్లు పెడతానంట, అంటే నాకు నచ్చదంట ఇలా ఉంది అలా ఉంది అని చెప్పి పేర్లు పెడతానంట. అందుకని చెప్పి ఏది పెద్దగా నాకైతే హెల్ప్ చేయరు, ఏమో అది తనే చెప్పారు, నాకు కూడా తెలీదు. సో అలాగా ఇంకా రాగానే అడుగుదాము, ఇంకా పని ఉందని చెప్పి ఇంకా ఈ పూటకి ఎగ్స్ ఇమ్మనేసి అడిగితే ఇంకా ఎగ్స్ తీసుకొచ్చి ఇచ్చి ఇంకా వెళ్ళిపోయారనమాట. సో ఇంకా అక్కడైతే నేను రైస్ అది పెట్టేసేసి ఇంకా కర్రీ కూడా చేస్తున్నాను. వచ్చేసరికి చెప్పాను కదా 7 అలా అయిందనమాట. అందులోనూ ఆఫ్టర్నూన్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం వర్షం అది పడింది, మళ్ళీ నైట్ కూడా పడుతుందేమో అని చెప్పేసేసి ఇంకా అలా వచ్చేసాము. 7 అయింది, అప్పటికే చిన్నగా వచ్చాము, కొంచెం రోడ్లు అవి బురదగా ఉంటాయి కదా అందుకని చెప్పేసేసి. రాగానే కొంచెం అలా కాఫీ కలుపుకున్నాను. ఏంటో మొన్న వెళ్ళేప్పుడు ఇప్పుడు కూడా కార్లో వస్తుంటే కొంచెం తలనొప్పిగా అనిపించింది, అందుకని టైంకి పాలు ఉన్నాయి. మొన్న పాలు ఏంటంటే కాచి ఫ్రిడ్జ్ లో పెట్టేసి వెళ్ళిపోయాను అనమాట. ఇంకా మా వారిని తాగమన్నాను కానీ తాగలేదు. ఇంకా టైంకి ఉండేసరికి కొంచెం అలా కాఫీ పెట్టుకొని తాగేసి ఇక అదే టైంలో ఇల్లు కూడా ఊడ్చేసాను అనమాట. ఇంకా తర్వాత అయితే ఇక్కడ వంట కూడా చేసేస్తున్నాను. ఏముంది, రైస్ పెట్టేశాను అండ్ ఇంకా ఎగ్స్ తీసుకొచ్చారు కాబట్టి ఎగ్ కర్రీ చేస్తున్నాను. సింపుల్ గా ఎంతసేపు పడుతుంది చెప్పండి, మహా అయితే ఒక 5-10 నిమిషాలు సింపుల్ గా అయిపోతుంది. ఇంకా ఇప్పుడు అంటే ఇప్పుడే కదా ఊరు నుంచి వచ్చాను, ఇప్పుడు ఏం చేస్తాంలే అని అనుకోను అనమాట. ఏదో ఒకటి సింపుల్ గా ఆ టైంకి మోస్ట్లీ ఎగ్ కర్రీ సింపుల్ గా అయిపోయితే చూస్తాను, మళ్ళీ దానిలో కూడా అంత ఎక్కువ టైం పట్టేది అలా అయితే చూడను. కొంతమందికి ఏంటంటే అబ్బాయి ఇప్పుడే కదా వచ్చాము, ఏం వండుతాంలే ఈ పూటకి ఏదో ఒకటి ఆర్డర్ పెట్టేద్దాము, బయట నుంచి తెచ్చుకుందాము అనే మైండ్ సెట్ లో ఉంటారు.
ఎందుకంటే బయట ఫుడ్‌కి బాగా అలవాటు పడిపోయిన వాళ్ళు అండ్ ఇంకా ఇంట్లో కొంచెం పని చేసుకోవడానికి అంటే కొంచెం లేజీగా అలా ఫీల్ అవుతూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళు ఇక ప్రతిదానికి చిన్నదానికి, పెద్దదానికి కూడా బయట ఫుడ్ పైనే డిపెండ్ అయిపోతారు. కానీ మనం దృష్టి పెట్టి చేస్తే ఏదో ఒకటి సింపుల్‌గా అయిపోయి ఉంటాయండి. ఎగ్ కర్రీ అనే కాదు, అన్నం తాలింపు వేసుకోవచ్చు, 2 వెల్లుల్లిపాయలు దంచేసుకొని కొంచెం ఆయిల్‌లో ఫ్రై చేసుకొని ఉప్పు, కారం వేసి అలా గార్లిక్ రైస్ లాగా చాలా ఉంటాయి మనకి క్విక్ రెసిపీస్ చేసుకోవాలి అనే ఉద్దేశం గనక ఉంటే. సో ఎప్పుడు కూడా చిన్నదానికి పెద్దదానికి బయట ఫుడ్ మీద ఆధారపడిపోతే ఏంటంటే తెలీదు, మనం ఎంత హైజీన్ గా చేసుకున్నా కూడా ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలాంటిది బయట ఎలా చేస్తారో మనకు తెలియదు కదా, ప్రతిదీ చూసుకొని కడుక్కుంటా చేసుకుంటూ ఉంటాం మనము, బట్ బయట ఎలా చేస్తారో అనేది మనం చూడం కాబట్టి. సో మోస్ట్లీ నేనైతే అలా ప్రతిదానికి బతికించిన అనమాట. ఇక బాగా క్రేవింగ్స్ వచ్చాయి అంటే తప్పిస్తే ప్రతి చిన్నదానికి పెద్దదానికి నేనైతే బయట ఫుడ్ పైన డిపెండ్ అవ్వను. సో అది ఇంకా అలాగా మా వారైతే గిన్నెలు కడిగారు, ఎప్పుడు కడిగారా అనేది నాకు కూడా కరెక్ట్ గా తెలీదు. ఇంకా అందుకని మళ్ళీ ఒకసారి మామూలుగా వాటర్ తో అయితే కడిగేసి అక్కడ పెట్టేశాను అనమాట. ఇంక ఇక్కడైతే వాటర్ క్యాన్ కూడా వాటర్ పోసేస్తున్నాను. మా పిల్లల్లో బాగా నచ్చేది ఏంటంటే నాకు వాటర్ బాగా తాగుతారు, ఫ్రూట్స్ బాగా తింటారండి. ఇంకా మామూలుగా ఈ చెత్త ఉంటది కదా ప్యాకెట్ ఫుడ్స్, అవి కూడా తింటారు. అవి అసలు మా పిల్లలు తిన్నారు అని నేను అసలు చెప్పనండి. మీకు వీడియోస్ లో కూడా చూపిస్తూ ఉంటాను కదా, ఈ రోజు ఇది తెచ్చుకున్నారు బయట నుంచి బేకరీకి వెళ్ళి అది ఇది అని చెప్పేసి. సో అవి కూడా తింటారు. ఇంకా నాకు పెట్టడం ఇష్టం ఉండదు కానీ బట్ వాళ్ళ ఏజ్ అలాంటిది అనమాట. ఆ ఏజ్ లో అలాంటివి తినాలనిపిస్తుంది. సో అలా అట్ ద సేమ్ టైం ఇంట్లో కూడా నేను హెల్దీగా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను కాబట్టి రెండు కూడా బ్యాలెన్స్ అవుతాయి అనమాట. మనం కంప్లీట్ గా అదే పెట్టేస్తే ఏంటంటే ఇక కంప్లీట్ గా వాటికి అలవాటు పడిపోతూ ఉంటారు. మనం ఇంట్లో కూడా ఏవో ఒకటి హెల్దీగా పెడుతూ ఉంటేనే వాళ్ళు హెల్దీ ఫుడ్ కూడా అలవాటు పడతారనమాట. చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. నేను ఎప్పుడైనా అదే అనుకుంటాను, పిల్లలకి ఏదైనా మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే కొంచెం అప్పుడు ఆ టైంలో తినడానికి ఇష్టపడకపోయినా మనం తినిపించడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి ఎంతో కొంత తింటారు, అలా పెద్ద అయ్యే కొద్దిగా అలవాటు అవుతుంది. సో అది ఇంకా అలా వాటర్ ఫ్రూట్స్ ఇవి మాత్రం చాలా బాగా తింటారు, అది బాగా నచ్చుతుంది అనమాట మా పిల్లల్లో నాకైతే. సో ఇంక ఇక్కడైతే ఎగ్ కర్రీ కూడా అయిపోయింది అండ్ ఇక్కడైతే మా వాడు హోంవర్క్ చేయలేదనమాట. రేపు ఊరు నుంచి వచ్చిన తర్వాత చేసుకుంటాలే అన్నాడు ఆ రోజు, కానీ ఆ రోజు చేయలేదు. ఇక్కడ ఏంటంటే హోంవర్క్ ఏమి ఇచ్చారో తీసుకురా అంటే ఫస్ట్ క్లాస్ బుక్ తీసుకొచ్చి అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ ఇచ్చారని చెప్తున్నాడు. గివెన్ నెంబర్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్. ఇగో నెంబర్స్ ఇక్కడ ఏంటి నెంబర్స్ కదా, 20, 90, 50, 70, 30, 80 వీటిల్నే ఇక్కడ ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్ రాయాలి, నెక్స్ట్ ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్ రాయాలి. అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాలర్ టు బిగ్గర్ నెంబర్, స్మాలర్ టు లార్జెస్ట్ నెంబర్. డిసెండింగ్ ఆర్డర్ అంటే లార్జెస్ట్ టు స్మాలర్ నెంబర్. ఎందుకు ఏడుస్తున్నా ఇప్పుడు, నేనేమన్నా అన్నానా? అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటని అడిగా, అంతేగా. టేబుల్ తీసుకురాపో రాయి. మా పెద్దోడికి ఏంటంటే ఏదైనా ఒక 3-4 సార్లు అడిగాను అనుకోండి, ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ ఉంది కదా, అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి అని ఒక 3-4 సార్లు అడిగాము అనుకోండి, ఇంక ఏడుపు వచ్చేస్తుంది అనమాట వాడికి. అందుకే అక్కడ ఏడుస్తున్నాడు. 3-4 సార్లు అడిగితే ఖచ్చితంగా ఏడుస్తాడు, ఇదనే కాదు ఏది అడిగినా కూడా ఏడుస్తాడు అనమాట. వాళ్ళకి అంటే మనం ఏదో గదువుతున్న ఫీలింగ్ వచ్చేస్తుంది వాడికి, అందులో నేను కొంచెం గట్టిగా మాట్లాడతాను అనమాట. సో అది ఇంకా అలా హోంవర్క్ అయిపోయింది అండ్ ఆ తర్వాత అన్నం కూడా పెట్టేశాను అనమాట, తినేసారు. అండ్ ఇంకా పడుకోబెడదామని చెప్పేసి ఇంకొచ్చేసాను అనమాట. ఆ బెడ్షీట్ అయితే తీసేసి ఇంకొక బెడ్షీట్ అయితే వేస్తున్నాను. ఇవి ఎలాస్టిక్ బెడ్షీట్స్ అన్ని మీకు నేను తీసుకున్నప్పుడు చూపించాను కదా, ఎంత హాయిగా ఉన్నాయంటే అసలు అంటే అటు ఇటు కదిలాడడం అలా ఏమీ లేదు. మామూలుగా మనం బెడ్షీట్ వేస్తే అది మనకు వేయడం వచ్చి రాక కొంచెం క్లమ్జీగా అయిపోతుంది, కానీ ఇది మాత్రం 4 సైడ్స్ స్టిక్ అయిపోయి ఉంటది కాబట్టి చాలా బాగుంటుంది అనమాట. నిజంగా నువ్వే కడిగావా? సరే 2 గిన్నెలు నేను కడుగురా. ఎందుకు అవి కడిగి నువ్వో కదా చోత. స్మెల్ వస్తుంది అని రుద్దా, నేను చూడటం వల్ల కడిగావా? నిజం చెప్పు. కిచెన్ లోకి బాగాలేదు, మరి స్మెల్ వస్తుందని నీకెలా తెలుసు? నిన్న నేను చెప్పాను కాబట్టి గడిగావు, షో చేయకు.
నేనే కట్టేసా. నువ్వు వాళ్ళని ఎదురు బానీయకుండా ఏంటి వచ్చి. ఇంకా అక్కడ మా వారు రాగానే అడిగాను, ఎవరికి అడిగారంటే ఎవరికి అడుగుతారు, నేనే కడిగాను అనేసి చెప్తా ఉన్నారు. అంటే చెప్పాను కదా నిన్న, ఇంకా అందుకని కడిగేశారనమాట. నేనైతే నిజంగా షాక్ అయ్యాను, తనే కడిగారా అనేసి. ఎప్పుడు చేయకుండా ఇప్పుడు చేస్తే అలానే ఉంటుందండి మనకి, షాకింగ్ గా కదా. సో అది ఇంకా ఆ రోజు వరకు అయితే ఇదండి. ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా మళ్ళీ పిల్లల స్కూల్ అయితే స్టార్ట్ కదా, అంటే పిల్లల స్కూల్ ఎప్పుడో స్టార్ట్ లేండి, ఇంకా మనం ఊరు వెళ్ళొచ్చాం కాబట్టి మళ్ళీ స్టార్ట్ లాగా ఉంది అంతే. ఇంక ఈరోజు ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇంకా నిన్న నైట్ వచ్చేసాం కాబట్టి పిండిలు అలాంటివి కూడా ఏమీ లేవన్నమాట. ఇడ్లీ బ్యాటర్ కానీ ఇడ్లీ బ్యాటర్ ఉంది, కాకపోతే అది ఇప్పటికి బాగుండదు అనమాట, కొంచెం పులిసిపోయి అలా ఉంటుందిలే అని చెప్పేసి ఇంక ఇంట్లో పాస్తా ఉన్నాయి కొంచెము. సో ఇంకా పాస్తా చేసేద్దాంలే, చేసి కూడా చాలా రోజులు అయిపోతుంది అని ఇంక ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి పాస్తా అయితే చేస్తాను అనమాట. అక్కడ కొంచెం వాటర్ పెట్టేసుకుని అందులో కొంచెం సాల్ట్ ఆయిల్ వేసేసాను. అవి బాయిల్ అవుతున్న టైంలో పాస్తా వేసేసాను. అండ్ పక్కన వచ్చేసి ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఒక ఉల్లిపాయ, ఒక 2 టొమాటోలు అయితే వేసుకున్నాను. అందులోనే కొన్ని జీడిపప్పు అయితే వేస్తున్నాను అనమాట. లోపల ఏంటంటే ఇవి గుళ్ళపప్పు కదండి, ఒక్కోసారి బాగుండట్లేదు, పురుగులు అవి ఉంటున్నాయి, అందుకొని అలా తుంచుకొని జీడిపప్పు అయితే యాడ్ చేసుకున్నాను. వీటిని ఏంటంటే కొంచెం అలా మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలన్నమాట. ఎలాంటి సాసులు కానీ అలాంటివి అయితే ఏమి వేయట్లేదు, మామూలుగా చేస్తున్నాను అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవి కొంచెం మగ్గిన తర్వాత లాస్ట్ లో కొన్ని వెల్లుల్లిపాయ గబ్బాలు అయితే వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలంటే వేసుకోవచ్చు, కానీ నేను ఇంకా ఎందుకులే అని చెప్పేసి ఇక కొంచెం అలా వెల్లుల్లిపాయలే వేసాను అనమాట. అవి కొంచెం మగ్గిన తర్వాత చల్లార పెట్టుకోవడమే. ఇంక ఇక్కడైతే పాస్తా కూడా ఉడికిపోయింది. పాస్తా ఏంటంటే ఉడికిన తర్వాత ఆ వాటర్ మొత్తం కూడా వంపేయండి అబ్బా. నేనేంటంటే వంచలేదు, అలానే ఉంచేసాను. దానివల్ల ఆ వేడికి ఇంకా అవి ఓవర్ కుక్ అయిపోయాయి అనమాట. సో మీరైతే అలా చేయకండి, అంటే మీకు తెలిసే ఉంటది అనుకోండి, నేను అలా మిస్టేక్ చేశాను అనమాట. అందుకని అవి ఇంకా టూ సాఫ్ట్ గా అయిపోయాయి. అలా వంపేస్తే గనక మనకి ఇంకా ఓవర్ కుక్ అవ్వకుండా బాగుంటాయి అనమాట. సో అది ఇంకా అక్కడైతే టమాటా ఉల్లిపాయ అవి మగ్గిపోయినాయి కదా, ఇంకా ఫ్యాన్ కింద పెట్టేశాను చల్లారుతుందని చెప్పేసి. ఇంక ఈ రోజు మా వారు ఉన్నారు కాబట్టి పిల్లల డ్యూటీ అయితే మా వారిదే అనమాట. ఇంకా తన్నే అడుగుతాను, కొంచెం రెడీ చేయవా అది ఇది అని చెప్పేసి. మార్నింగ్ టైము వీడియో షూట్ ఉంటే ఖచ్చితంగా లేట్ అయిపోతుంది అబ్బా నాకు. అంటే రెడీ చేస్తాను కానీ టైంకి, బట్ ఫాస్ట్ గా ఉంటాను అనమాట. ఇంకెటు తను ఉన్నారు కదా, రెడీ చేస్తారులే అని చెప్పేసి కొంచెం అలా నిదానంగా చేస్తూ ఉన్నాను. ఇంకా అడిగితే సరే రెడీ చేస్తానులే అనేసి అన్నారు. ఇంకా అందుకే ఇక్కడ స్లోగా చేస్తున్నాను. ఒక స్నాక్ బాక్స్ కనిపించలేదు మా చిన్నోడిది, మొత్తం వెతికాను. అంటే వాడేమన్నా మళ్ళీ మర్చిపోయాడా అని చెప్పేసి స్కూల్లో అనుకున్నాను. అంటే వాడి బ్యాగ్ మొత్తం వెతికాను, కిచెన్ లో కూడా చూసాను, ఎక్కడ కనపడలేదు. తర్వాత చూస్తే ఫ్రిడ్జ్ లో ఉందన్నమాట. మొన్న ఒక రోజు కర్రీ మిగిలిపోయిందని చెప్పి వాడి బాక్స్ లో వేసి, రేపెట్టు స్కూల్ లేదు కదా అని వాడి బాక్స్ లో వేసి ఫ్రిడ్జ్ లో పెట్టేశాను అనమాట. అది తర్వాత వాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత డౌట్ వచ్చింది, పోనీ ఫ్రిడ్జ్ లో ఏమన్నా పెట్టానా అని చెప్పి చూస్తే అప్పుడు కర్రీ వేసి ఫ్రిడ్జ్ లో ఉంది. మనం వెంటనే పడేయం కదా, వాటిని ఫ్రిడ్జ్ లో పెట్టాలా, 2-3 రోజులు అలానే ఉంచాలా, అప్పుడు పడేయాలా. ఏంటంటే ఆ బాక్స్ మనకి కావాలి అనుకున్నప్పుడు వెతుక్కుంటాం కదా, అప్పుడు పడేస్తూ ఉంటాము. మనలో ఉన్న అలవాటే అదిలేండి. ఇంకా అలాగా పిల్లలు అయితే లేచారు తర్వాత ఇంకా ఇంకా మా వారైతే వాళ్ళని రెడీ చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకా ఈ లోపు నేను అక్కడ స్నాక్ కోసం అయితే యాపిల్ పెట్టేశాను. మామూలుగా కట్ చేసి పెట్టేస్తే బ్లాక్ గా అయిపోతుంది కదా, పైన కొంచెం నిమ్మకాయ అలా పైన అప్లై చేస్తే బ్లాక్ గా అవ్వకుండా ఉంటది. ఇంకా అలా 2 parts గా కట్ చేసేసి స్నాక్ బాక్స్ లో పెట్టేశాను. ఇంకా వాళ్ళ బ్యాగ్స్ లో కూడా పెట్టేశాను అనమాట. నెక్స్ట్ ఇంకా ఉల్లిపాయ టమోటా అయితే కొంచెం చల్లారాయి, ఇంకా మిక్సీ జార్ లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలా ప్యూరీ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇంకా ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఈ టొమాటో ఆనియన్ పేస్ట్ వేసేసి ఇంకా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అందులోనే టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్, కొంచెం పసుపు, ఇంకా పిల్లలు తినే స్పైస్ ని బట్టి కారం అయితే యాడ్ చేస్తున్నాను అంతే. ఇంకా ఎక్స్ట్రా స్పైసెస్ ఏం వేయట్లేదు. కొంచెం ఒరిగానో వేసాను, ఎందుకంటే ఒరిగానో టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. అందుకని ఉంటే గనక ఖచ్చితంగా వేసుకోండి, లేకపోయినా కూడా బాగానే ఉంటుంది, ఉంటే ఇంకొంచెం బాగుంటుంది అంతే. సో అది ఇంకా అలా ఆ స్పైసెస్ అన్ని కూడా ఒకసారి అలా మిక్స్ చేసేసుకొని ఉడికించుకున్న పాస్తా కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకుంటే సింపుల్ గా మన పాస్తా అయితే రెడీ. చాలా బాగుంటుంది, వేడి వేడిగా తింటే కొంచెం చీజ్
కనుక ఉంటే ఇంట్లో చీజ్ స్లైస్ కూడా 1, 2 వేసుకోండి అబ్బా, ఇంకా బాగుంటుంది అనమాట. ఇంకా నా దగ్గర లేక నేనైతే స్కిప్ చేసేసాను. అంతే సింపుల్గా ఎలాంటి సాసెస్ లేకుండా పాస్తా అలా చేసేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ నెక్స్ట్ అయితే పిల్లల్ని రెడీ చేశాను, అంటే స్నానం అది చేపిస్తారు, ఇంకా బట్టలు అవి నేనే వేసేస్తాను అనమాట. మా వాడి కొత్త యూనిఫామ్ ఎలా ఉందో చూడండి, కొంచెం పొడవు పెట్టించాము ఈసారి, ఎదిగే పిల్లాడు కదా అని చెప్పేసి. సో అది సాయంత్రం దాకా షూ ఎందుకులే, వర్షం పడిందిగా, కొత్త షూ అసలే. ఇవాళ వర్షం పడిందిగా, ఎండ రోజు ఎండ వచ్చిందిగా, రేపు వేసుకెళ్ళులే, చెప్పులు వేసుకెళ్ళి వాళ్ళకి. బాయ్. సో ఇంకా పిల్లలు అయితే వెళ్ళిపోయారబ్బా స్కూల్కి. ఇంకా ఇల్లు అది ఊడ్చాలి. అసలు డోర్ మ్యాట్స్, వర్షం పడింది కదా, మరి మా వారు డోర్స్ ఎలా వేశారో ఏమో. ఎలా వేసినా కూడా జల్లు, ఎదురు జల్లు కానీ, అటు నుంచి ఇటువైపు వచ్చేటప్పుడు కానీ, తూర్పు వైపు జల్లు పడుతున్నప్పుడు వెనక నుంచి వాటర్ వచ్చేస్తున్నాయి అనమాట. 2 డోర్స్ గట్టిగా వేసి వెనకాల ఇది ఉంటుంది కదా డోర్ కట్టను, సో అది గట్టిగా పెడితే రావట్లేదు. కానీ బట్ ఇంకా ఎలా వేశారో మరి, ఒకటి తీసుంది నేను వచ్చేసరికి. మేబీ ఇంకా దానివల్ల కొంచెం ఆ గాలికి అది ఫోర్స్గా రావడం వల్ల అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చేసాయి వాటర్ అంతా కూడా. ఇంకా డోర్ మ్యాట్స్ అన్నీ కూడా తడిచిపోయాయి, స్మెల్ వచ్చేస్తున్నాయి అనమాట. సో అవి కొంచెం జాడించి పైన ఎండ, ఇప్పుడు కొంచెం ఎండ అయితే వచ్చింది, ఎండలో వేసి రావాలి. అసలు అడుగు పెట్టగానే మ్యాట్ మొత్తం కూడా తడిచిపోయి కాలంతా తడితడిగా అయిపోయింది. అనుకుంటూనే ఉన్నాను నేను, వర్షం పడింది, మ్యాట్స్ తడిచిపోతాయేమో అది ఇది అని చెప్పేసి. ఇటు జల్లు పడితేనేమో ఇదిగోండి దీని నుంచి వస్తాయి అన్నమాట వాటర్. అంటే అంత ఎక్కువ స్పేస్ లేదు కదా బయట అంతా కూడా, అది ఏమంటారు దాని పేరు, అది బయటకి లేదు కదా, అందుకని కొంచెం ఖాళీ ఉంది కాబట్టి ఇటు జల్లు ఇలా వచ్చినప్పుడు ఇలా వచ్చేస్తున్నాయి అనమాట వాటర్. సో దానివల్ల మ్యాట్స్ తడిచిపోతున్నాయి. నేనైతే పక్కకు లాక్కుంటాను, ఇంకా మా వారు ఇక తను తెలిసిందే కదా మనంత ఇదిగా ఉండరు వాళ్ళు, ఇంకా అలా తడిచిపోయాయి. సో అది వాటిని కొంచెం జాడించి పైన వేసి రావాలి. సో ఈ డబ్బా ఈ కన్ఫ్యూజన్ ఏంటో అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఇంకా మొన్న తీసుకున్న మొబైల్ అయితే రిటర్న్ పెట్టేశానని చెప్పాను కదా, అండ్ నెక్స్ట్ అయితే ఒక 2 మొబైల్స్ చూసానండి. OnePlus 15R ఒకటి, వివో V70 Lite ఒకటి, 2 కూడా బాగున్నాయని చూసాను అనమాట. అయితే ఈ రెండిట్లో ఏది తీసుకోవాలా అనేసి పిచ్చ కన్ఫ్యూజన్లో అయితే ఉన్నాము. నాకేమో OnePlus ఇప్పుడు ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను కదా, బాగుంది, అదే తీసుకుందాం అని ఉంది. కానీ OnePlus ఆల్రెడీ యూజ్ చేశాను కదా, ఈసారి ఏదైనా మారుద్దామా అని కూడా ఉంది. 2 ఆలోచనలు ఉన్నాయి, నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు. కానీ ఏది చూసుకున్నా OnePlus ఒక రకంగా బాగుంది, ఎందుకంటే మనం జీబీ అది కూడా చూసుకోవాలి, చక్కగా 512 GB వస్తుంది, సేమ్ ప్రైస్ కి 256 GB వస్తుంది అనమాట. వివో అయితే నాకు వివో మీద కూడా ఉంది, కానీ అసలు ఏది అర్థం కావట్లేదు. మనం అసలే లాంగ్ వీడియోస్ స్టోరేజ్ అది చూసుకోవాలి, సరిపోయేలా ఉందా లేదా అని అంత పెట్టి తీసుకున్నప్పుడు కొంచెం ఆలోచించాలి కదా అని ఇంకా అలా చిట్టీలు వేసుకున్నాం. అసలు బెస్ట్ ఆఫ్ 3 తీద్దాము, ఏది వస్తుందా ఏది రాదా అని చెప్పేసి బెస్ట్ ఆఫ్ 3 అయితే తీస్తున్నాం అనమాట. నేను మా వారు ఇక్కడ OnePlus 15R ఒకటి అండ్ వివో V70 Lite ఒకటి అనమాట. 2 రాసుకొని వివో V70 Lite వచ్చింది 2 times, ఒకసారి OnePlus 15R వచ్చింది. నీకెటు OnePlus 15R మీద ఉంది కదా, ఆ చిట్టి తీసుకొని మళ్ళీ అది చేతిలో పెట్టేశారు అనమాట. సో అది ఏం అర్థం కావట్లేదు. కానీ బట్ ఏది తీసుకున్నానో ఫైనల్లీ తీసుకున్న తర్వాత అయితే మీతో ఖచ్చితంగా షేర్ చేస్తాను. మొన్న ఆల్రెడీ ఒకళ్ళు కామెంట్లో చెప్పారనమాట, ఈ ఫోన్లు బాగుంటాయని చెప్పేసి 30K బడ్జెట్లో. ఇప్పుడు ఆల్రెడీ నేను యూజ్ చేస్తుంది 34 ఉందండి. ఇంకొంచెం క్వాలిటీ ఇంప్రూవ్ చేద్దాము, వీడియో క్వాలిటీ అని చెప్పేసి ఇంకొంచెం ప్రైస్ ఎక్కువ తీసుకుందాం అనేసి అనుకుంటున్నాను. సో అది చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. సో అది ఇంకా అలా చిట్టీలు అయితే తీసేసి ఇంకా తర్వాత ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి అయితే నేను ఓట్స్ అయితే సోక్ చేసుకుంటున్నాను అనమాట. చాలా రోజులు అయిపోతుంది ఓట్స్ తిని, మళ్ళీ కొంచెం కేర్ తీసుకోవాలి డైట్ గురించి. అంటే స్ట్రిక్ట్గా ఏం కాదులేండి, బట్ బేసిక్గా తీసుకోవాలి. ఇంకా అందుకని ఓట్స్ అయితే ఇంకా అక్కడ నానబెట్టేసుకొని, ఇక్కడ ఏంటంటే ఈ ముంత ఏంటంటే ఎప్పుడన్నా ఊరు వెళ్ళినప్పుడు మా నాన్నమ్మ అలా డబ్బులు ఇస్తుంది అనమాట. పిల్లలు ఆ డబ్బులు చూసి కొట్టు దగ్గరికి వెళ్దాం అనేసి గోల్ చేస్తున్నారు. ఇంకా ముంత ఎప్పుడో తీసుకున్నాను, కానీ ఇది ఏంటంటే కింద ఉందన్నమాట ఇన్ని రోజులు కూడా. ఇంకా అలా కాదు, ముంత తీసుకొచ్చి కొంచెం పిల్లలతో మళ్ళీ డబ్బులు వేయించాలి అని చెప్పేసి కిందకి వెళ్ళి ఇంకా ముంత అయితే తీసుకొచ్చాను. అంటే పైకి వచ్చాను కానీ తీసుకురాలేదు, ఇదేమో కింద
కిందే ఉండిపోయింది. ఇంకా అలా ఎప్పుడన్నా ఎవరైనా డబ్బులు ఇస్తే పిల్లలకి వేస్తానికి ఉండిద్ది అని చెప్పేసేసి ఆల్రెడీ అందులో ఉన్నాయి. ఎన్ని నోట్స్ ఉన్నాయా, ఏం నోట్స్ ఉన్నాయా అని చెప్పేసి చూస్తున్నా హోల్‌లోంచి 500 నోట్స్, 100 నోట్స్ అవి ఉన్నాయి. కిందున్నప్పుడు వేశాననమాట. ఇలానే ఊరు వెళ్ళినప్పుడు ఎవరో ఒకళ్ళు ఇస్తే పిల్లలకి అలా వేశాను. ఇంకా ఈసారి గూడా ఇక మళ్ళీ స్టార్ట్ చేయాలి అని చెప్పేసేసి ఇంక అలా తీసుకొచ్చి ఇంక నిన్న నాన్నమ్మ ఇచ్చిన డబ్బులైతే అందులో వేసేసాననమాట. సో, అది ఇంకా మనం ఏంటంటే తీసుకోకపోతే ఫీల్ అవుతారు మళ్ళీ. వాళ్ళేమో పిల్లలు కదా అని చెప్పేసి ఇది వెనకటి నుంచి వస్తుందిలేండి. ఇప్పటి నుంచి ఇప్పుడుదేమి కాదు. సో, ఇంక అలా వేసేసి దాన్నైతే దాచిపెట్టేసాను. మళ్ళీ పిల్లల కంట పడితే అది పగిలిపోయిద్ది. అండ్ ఆ తర్వాత ఓట్స్ కూడా ఇదిగోండి ఓట్స్‌లో అయితే నానిపోయాయి. ఇంక ఇందులో యాపిల్ అలాగే బనానా వేసుకొని అలా మిక్స్ చేసుకొని కొంచెం హనీ వేసుకొని తినేస్తున్నాననమాట. సో, అది ఫైనల్లీ ఇంకా నైట్ నుంచి మార్నింగ్ వరకు ఇలా గడిచిందండి. ఇంకా ఇది ఇవాల్టి వ్లాగ్ అయితే. వ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.